నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। చీరాల ఈపురపాలెం యువతి అత్యాచారం హత్య కేసును 48 గంటల్లోపు ఛేదించిన పోలీసులు। కేసుకు సంబంధించిన 3 నిందితులు అరెస్టు। కేసు వివరాలు మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కర్నూలు జిల్లా కలెక్టర్ గా బదిలీ। జిల్లాకు కలెక్టర్ గా పూర్తి బాధ్యతలతో కూడిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ నియామకం। ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం। చీరాల పట్టణంలోని సంఘం థియేటర్ వద్ద పట్టపగలు హత్య। 2 వ్యాపారుల మధ్య చిన్నపాటి వివాదం కాస్త ఘర్షణగా మారి హత్యకు దారితీసిన వైనం। చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో యువతి అత్యాచారం హత్య కేసును 48 గంటల్లోపే పోలీసులు ఛేదించారు। ఈ క్రమంలో కేసుకు సంబంధించిన వివరాలను చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలియజేశారు। చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో యువతి అత్యాచారం హత్య కేసును 48 గంటల్లోపే పోలీసులు ఛేదించారు। ఈ క్రమంలో కేసుకు సంబంధించిన వివరాలను చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలియజేశారు। కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితులు అదే గ్రామానికి చెందిన దేవరకొండ విజయ్, కారంకి మహేష్, దేవరకొండ శ్రీకాంత్ గా మీడియాకు తెలిపారు। నిన్న బహిర్భూమికి వెళ్లిన యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన యువకులు మద్యం మత్తులో అఘాయిత్యాలు కొడిగట్టిన 2 యువకులు, వారికి సహకరించిన మరో యువకుడు యువతిని అత్యాచారం చేసినట్టుగా నేరాన్ని ఒప్పుకోవడం జరిగిందని బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు। నేరస్తులపై గతంలో కూడా అనేక కేసులున్నట్టు తెలిపారు। నిన్న చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ అంటే ఈపురపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:45కి ఒక అన్ఫార్చునేట్ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది। ఒక 21 years old అమ్మాయిను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది। అమ్మాయి ఎర్లీ మార్నింగ్ 5:30, 5:45 టైంకి బహిర్భూమికి బయట వెళ్ళడం జరిగింది। అక్కడ అమ్మాయిను రేప్ చేయడం, తర్వాత అక్కడే అమ్మాయిను మర్డర్ చేయడం జరిగింది। సో ఈ ఇన్సిడెంట్ మీద ఇమ్మీడియట్గా క్రైమ్ నెంబర్ 169/24 ఆఫ్ చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ 302, 376 IPC కింద కేసు నమోదు చేసి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది। సో సీన్ ఆఫ్ క్రైమ్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది। నేను కూడా, ఐజీ గారు కూడా, అందరూ కూడా సీన్ ఆఫ్ క్రైమ్ని పరిశీలించడం జరిగింది। సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్న అన్ని ఆధారాలు, అన్ని ఎవిడెన్సెస్ సైంటిఫిక్ మేనర్లో కలెక్ట్ చేయడం జరిగింది। అక్కడ క్లూస్ టీమ్ పంపడం జరిగింది, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది। సో అవన్నీ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది। ఈ కేసును సవాల్గా తీసుకొని, అంటే ఈ కేసులో అప్పటికి క్లూస్ లేవు, అంటే ఎవరు చేశారనేది మాకు ఎటువంటి క్లూస్ లేవు। ఈ కేసును అందుకని సవాల్గా తీసుకొని అంత సీరియస్ ఇన్సిడెంట్ జరిగితే 10 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కేసు దర్యాప్తు అన్ని కోణాల నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది। సో మన అడిషనల్ ఎస్పీ బాపట్ల విశ్లేశ్వర్ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ చీరాల అండ్ డిఎస్పీ బాపట్ల, అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కింద 10 టీంలు ఏర్పాటు చేసి అన్ని కోణాల నుంచి దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది। సో ఆ ఇన్వెస్టిగేషన్ పరంగా ఈరోజు సాయంత్రం చీరాల అవుట్స్కర్ట్స్లో హై రెస్టారెంట్ దగ్గర 3 ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది। ఈ 3 ముద్దాయిలు ఈపురపాలెం విలేజ్కి, సేమ్ విలేజ్కి చెందిన వాళ్ళే। A1 దేవరకొండ విజయ్, A2 కారంకి మహేష్ అండ్ A3 దేవరకొండ శ్రీకాంత్। సో వీళ్ళు 3కి ఇంతకుముందు కూడా వాళ్ళ మీద కొన్ని కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నాయి। ఎవరైతే A1 అండ్ A2 ఉన్నారో వాళ్ళు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 గంటలకి అదే ప్రాంతంలో ఆ రైలు పట్టాల దగ్గర మందు తీసుకొని అక్కడ వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు। సో వాళ్ళు నార్మల్గా అదే ప్రదేశంలో తరచుగా డ్రింక్ చేయడం జరుగుతూ ఉంది। అదే టైంకి ఎవరైతే హతురాలో ఉందో, ఎవరైతే విక్టిమ్ ఉందో ఆమె ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది। ఆ ప్రదేశానికి వెళ్తే వాళ్ళు అదే అవకాశంగా చూసుకొని ఆమెను ఇద్దరు బలవంతంగా లాగేసి బుషెస్లో తీసుకువెళ్ళి అక్కడ ఆమె మీద అత్యాచారం చేయడం జరిగింది।
తర్వాత ఆమె నోరు మూసుకొని ఆమె తల మీద రాయితో కొట్టి ఆమెను స్మదరింగ్తో అంటే ఆమె నోరు ముక్కు మూసుకొని ఆమెను అక్కడ చెప్పడం జరిగింది. ఇది చేసినాక వాళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ బట్టల మీద కొన్ని మట్టి తర్వాత కొన్ని ఈ మార్క్స్ ఉన్నాయి. అందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బట్టలు కూడా చేయడం జరిగింది. అంటే వాళ్ళు సీన్ ఆఫ్ టైంలో మళ్ళీ ఆ రోజు కొంతమందికి కనపడ్డారు. ఎప్పుడైతే బాడీ దొరికే టైంకి ఆ టైంకి మళ్ళీ కనపడ్డారు. సో అందుకని మాకు వాళ్ళ మీద కూడా అనుమానం వచ్చింది. వాళ్ళ మీద ఇంతకు ముందు పాత కేసులు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళను అరెస్ట్ చేసి విచారిస్తే వాళ్ళు ఈ క్రైమ్కి కన్ఫెస్ చేయడం జరిగింది, వాళ్ళే చేశారని. సో ఎవరైతే A1 and A2 ఉన్నారో వాళ్ళు ఇద్దరు కలిసి ఆమెను బలవంతంగా అత్యాచారం చేయడం జరిగింది. తర్వాత వాళ్ళిద్దరూ ఆమెను హత్య కూడా చేయడం జరిగింది. ఎవరైతే A3 ఉన్నాడో శ్రీకాంత్, అతను వాళ్ళకి షెల్టర్ ఇచ్చాడు. సో వాళ్ళు ముగ్గురు కూడా చీరాల టౌన్లో ఒక లాడ్జ్లో వాళ్ళు ఒక రూమ్ తీసుకొని అక్కడ వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు. దాని తర్వాత ఈ ఎవరైతే A3 ఉన్నాడో శ్రీకాంత్ అని అతను ఫోన్లో అతను మాట్లాడితే కొన్ని వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి. ఆ వాయిస్ రికార్డింగ్స్ బేసిస్ మీద కూడా ఆ వాయిస్ రికార్డింగ్లో ఎవరో వేరే అతనితో మాట్లాడుతుంటే అతను ఈ మర్డర్ గురించి చెప్పడం జరిగింది. ఆ వాయిస్ రికార్డింగ్ కూడా మేము యాజ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ కేసులో అన్ని ఆధారాలు, ఈ వాయిస్ రికార్డింగ్ కానీ అక్కడ సీన్లో ఉన్న వాటర్ బాటిల్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ అక్కడ ఉన్న చప్పళ్ళు కానీ బట్టలు కానీ అన్నీ కలెక్ట్ చేసి అన్నీ FSLకి ఫోరెన్సిక్ సైన్స్ లెబార్టరీకి పంపడం జరిగింది. ఆ రిపోర్ట్ కొన్ని రోజుల్లో వస్తుంది. ఈ కేసులో త్వరలోనే ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తాము. ఛార్జ్షీట్ ఫైల్ చేసి త్వరలోనే ఈ కేసులో ట్రయల్ కూడా కంప్లీట్ అయ్యేటట్టు వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేటట్టు ఖచ్చితంగా వాళ్ళను నేను అన్ని చర్యలు తీసుకుంటాము. సో ఏవైతే సెక్షన్స్ అప్లై చేయడం జరిగింది ఈ కేసులో, దాంట్లో మ్యాక్సిమం పనిష్మెంట్ అంటే 20 సంవత్సరం రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉంది. సో అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కంటే కూడా ఎక్కువ ఇంప్రిజన్మెంట్ ఈ సెక్షన్స్ కింద ఉంది. సో సెక్షన్ 376D అంటే గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ 302 IPC కింద కేసు నమోదు చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రేపటికి వాళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ కేసులో ఈ అంతా పోలీస్ యంత్రాంగం నిద్ర లేకుండా నిన్నటి నుంచి కంటిన్యూస్గా దాని మీద కృషి చేశారు, చాలా కష్టపడ్డారు. బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా బదిలీ అయ్యారు. ఆయన్ను కర్నూలు జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా బదిలీ అయ్యారు. ఆయన్ను కర్నూలు జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ పూర్తి బాధ్యతలతో కూడిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గా నియమితులయ్యారు. 2022లో బాపట్ల జిల్లా ఏర్పడ్డాక ఇప్పటికీ 2 కలెక్టర్లు మారారు. తొలి కలెక్టర్ విజయకృష్ణన్, మలి కలెక్టర్ రంజిత్ బాషాలు బాధ్యతలు నిర్వహించారు. చీరాలలో వరుస హింసాత్మక ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. చీరాల పట్టణంలోని సంఘం థియేటర్ సమీపంలో కరేస్ పాయింట్ వద్ద చోటు చేసుకున్న చిన్నపాటి వివాదం కాస్త హత్యకు దారితీసింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా భయాందోళన వాతావరణం నెలకొంది. చీరాలలో పట్టపగలు దారుణం హత్య చోటు చేసుకుంది. స్థానిక కూరగాయల మార్కెట్ సెంటర్ వద్ద కరీస్ పాయింట్ నడుపుకుంటున్న కంచర్ల సంతోష్ అనే యువకుని, అదే ప్రాంతంలో పండ్ల వ్యాపారం నిర్వహిస్తున్న ఉమా మహేశ్వరరావు మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో సంతోష్ ను పండ్లను కోసే కత్తితో ఉమా మహేశ్వరరావు డొక్కలో పడవడంతో సంతోష్ కు తీవ్ర గాయాలయ్యాయి. కుప్ప కూలిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటికే సంతోష్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పండ్ల వ్యాపారి ఉమా మహేశ్వరరావు వాటర్ బబుల్లోని నీటిని రోడ్డుపై పారపోయడంతో ఎదురుగా ఉన్న కరీస్ పాయింట్ వద్ద నీరు రావడంతో సంతోష్, ఉమా మహేశ్వరరావు మధ్య ఉదయం నెలకొన్న వివాదం హత్యకు దారితీసిందని స్థానికులు అంటున్నారు. మేము వాటర్ తెచ్చుకుంటామండి. పైనుంచి నీళ్ళు పోసాడు వాటర్ నీళ్ళు పోతే వాటర్ అడిగానండి. ఏమ్మాయి పైన నీళ్ళు పోసి కూరలు పేర్చుకుంటాను, బాగా అయిపోయింది, మీ కళ్ళు దుబ్బయ్యా అన్నానండి. అంటే తప్పు అయిపోయిందమ్మా అన్నాడండి. అన్నాడండి ఏం పీక్కుంటా పీక్కో అన్నాడండి. ఆడదాన్ని ఏం పీక్కుంటామని నేను అన్నాను, ఏం పీక్కుంటా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని మెల్లట్టుకోవాలని ఆడ వాంటర్ వచ్చి ఏం జరిగిందంటే ఏం చెప్పన్నాడండి. ఇలా వ్యాన్ దిగాడండి, కత్తి తెచ్చి పొడిచాడండి. అంతేనండి, అదే జరిగింది, ఇంకేం జరగలేదండి. నాకు మీకు వాళ్ళకి మాకేం లేదండి. క్యాటరింగ్ అండి మాది, ఇక్కడ కరిపెట్టండి.
నమస్కారం అండి. సంగం థియేటర్ పక్కన మార్కెట్ సెంటర్ ఏరియాలో ఫ్రూట్ షాప్ వెండర్కి కర్రీస్ పాయింట్ పెట్టుకున్నటువంటి కర్రీస్ పాయింట్ల మధ్య జరిగినటువంటి ఒక పెట్టి కూరలో ఒక హత్య కావడం జరిగింది. ఇందులో నీళ్లు కర్రీ పాయింట్ వాళ్ళ దగ్గర నుంచి పక్కన ఫ్రూట్ పాయింట్కి వెళ్ళడం వల్ల దాని మీద జరిగినటువంటి ఒక చిన్న సంఘటన సడన్ ప్రొకేషన్తో మర్డర్ జరిగింది. ఇక్కడ మర్డర్ కాబడ్డ వ్యక్తి పేరు కంచర్ల సంతోష్. అతను కర్రీస్ పాయింట్ పెట్టుకొని జీవిస్తుంటాడు. పక్కన ఫ్రూట్ షాప్ వాళ్ళు ఆవేశంలో అతను పడడం జరిగింది. దీన్ని ఇమీడియట్గా మా సీనియర్ ఆఫీసర్లు, మా ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్గా మధ్యాహ్నం అరెస్ట్ చేయమని చెప్పేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఇచ్చినారు. దాని మీద నేను ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్ట్ పోస్ట్మార్టం కంప్లీట్ చేయించి ముద్దాయిల్ని ప్రాపర్గా అరెస్ట్ చేసి కొట్టి పెట్టి శిక్ష పడలేక. పొడిచిన వ్యక్తి పేరేంటి? అది నిషాంత్. ఇప్పుడు ఇంతమట్టుగా ఏమన్నా అదుపులో తీసుకున్నారు? ఏం సార్? వాళ్ళ తరపున ఏమన్నా అదుపులో తీసుకున్నారా? ఇంకా లేదు, తీసుకుంటాం, చేస్తాం. ఓకే సార్. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఒకసారి చూద్దాం. చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలో యువతిపై దారుణ హత్యకు పాల్పడిన 3 నిందితులను కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలో యువతిపై దారుణ హత్యకు పాల్పడిన 3 నిందితులను కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. చేనేత ఆడబిడ్డకు జరిగిన అన్యాయం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందన్నారు. ముఖ్యంగా కుటుంబానికి ఆధారంగా ఉండే యువతి సుచరితపై నిందితులు చేసిన అఘాయిత్యం ఘోరమైందన్నారు. అయితే ప్రభుత్వం వెంటనే స్పందించి సాయం అందించినప్పటికీ ఆ కుటుంబానికి సుచరిత లేని లోటు తీర్చలేనిదని గుర్తు చేశారు. అయితే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటే కేసులో నిందితులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సుచరిత కేసులో నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి 90 రోజుల్లో శిక్ష పడేలా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బండారు ఆనంద్ ప్రసాద్, నాగేశ్వరరావు, బండ్ల బాబు, శేషయ్య, రాహుల్, శ్రీనివాస్, మోహన్ రావు, పద్మిని, శ్రీకృష్ణ నారాయణ, ఆదిశేషు, బుచ్చేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల కిందట ఈపురుపాలెం గ్రామంలో పముజుల సుచరిత అనే యువతి తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్ళినప్పుడు కొంతమంది దుర్మార్గులు గంజాయి మత్తులో గంజాయి సేవిస్తూ అత్యంత దారుణంగా ఆ బహిర్భూమికి వచ్చిన యువతిని అత్యంత రాక్షసంగా పాశవికంగా మరి హింసించి అత్యాచారం చేసి హత్య చేయటం అనేది చాలా దారుణమైన చర్య. దానిని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అలాగే చేనేత మీద జరిగిన దాడిని కూడా మరి చేనేతలు అత్యంత బలహీనమైన సామాజిక వర్గంగా ఉన్న పరిస్థితుల్లో మరి ఒక చేనేత యువత మీద ఇంతటి దాష్టికానికి ఒడిగట్టిన వాళ్ళని శిక్షించాలని ప్రభుత్వం వెంటనే స్పందించినప్పటికీ కూడా హోంమంత్రి మరి బాధిత కుటుంబాన్ని పరామర్శించి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చినప్పటికి కూడా ఆ 10 లక్షల ఎక్స్గ్రేషియా అనేది వాళ్ళకి జరిగిన నష్టానికి ఎటువంటి న్యాయం చేసే విధంగా ఉండదనేది మా యొక్క భావన. ఎందుకంటే రాష్ట్రంలో అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్కో ఎవరన్నా అనారోగ్యంతో చనిపోతేనో
ప్రభుత్వాలు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఎస్గ్రేషియా ఇచ్చే పరిస్థితుల్లో అత్యంత పాశవికంగా హింసించి చంపబడిన యువతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వటం అనేది ఏమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే చనిపోయిన యువతి కూడా విద్యని వదిలి ఆ కుటుంబ పోషణ కోసం ఆమె కూడా విద్యకి దూరంగా ఉంటూ తండ్రికి బాసటగా ఉంటూ కొంత ఆదాయాన్ని సమకూర్చే పరిస్థితి. సభ్య సమాజం తలదించుకునే విధంగా నిన్న ఇటీవల జరిగినటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చేసింది. అయితే ఇటీవలే కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ విషయంలో బాధితులకి న్యాయం చేసేలాగా ఎవరైతే ఈ ఘోరానికి నేరానికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించేలాగా 48 గంటల్లో ఆదేశాలు ఇవ్వడం, తక్షణం వాళ్ళని అరెస్ట్ చేయడం, ఆ కుటుంబానికి బాసటగా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం అనేది మేమందరం కూడా ఒక ఊరటగా భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతున్నాం. అయితే గతంలో ఇలాంటి అల్లరిమూకలు అసాంఘిక కార్యకలాపాలు పాల్పడేటటువంటి గ్యాంగుల్ని ప్రోత్సహిస్తూ ఏమాత్రం శ్రద్ధ పెట్టకుండా విచ్చలవిడిగా వదిలేయడం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగినాయి. దురదృష్టం ఏంటంటే మా చేనేత సమాజానికి సంబంధించినటువంటి అమ్మాయిని, ఆ చిన్నారిని బలిగొనడం అనేది మా అందరినీ ఇక్కడ కదిలించేలాగా హృదయ విదారకమైనటువంటి సంఘటన జరగడం చాలా చింతిస్తున్నాం. అయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో అధికారం ఉంది, చట్టం ఉంది. తక్షణం ఇప్పుడు మా పెద్దలు కోరుకున్నట్లుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి తక్షణం స్వల్పకాలంలోనే శిక్ష పడేటట్లు, ఇది మరొకరికి గుణపాఠంగా ఉండేటట్టుగా కఠినమైనటువంటి శిక్షని వేయాలని చెప్పి, ఇది తక్షణం అమల్లోకి వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని చెప్పి యావత్తు చేనేత సమాజం, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషను, చేనేత ఉద్యోగుల సంఘం కూడా డిమాండ్ చేస్తూ చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలో అత్యాచారం హత్యకు గురైన యువతి కుటుంబ సభ్యులను చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పరామర్శించారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల నుంచి ఘటనకు సంబంధించిన వివరాలు ఆమంచి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో గంజాయిని పూర్తి స్థాయిలో నియంత్రించి ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలో అత్యాచారం హత్యకు గురైన యువతి కుటుంబ సభ్యులను చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పరామర్శించారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల నుంచి ఘటనకు సంబంధించిన వివరాలు ఆమంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమంచి మాట్లాడుతూ ఈపురుపాలెం ఘటన సభ్య సమాజానికి సిగ్గుచేటన్నారు. బీహార్ చట్టబద్ధత లేని దేశాల్లో జరిగే ఇటువంటి ఘటనలు చీరాలలో జరగటం దుర్మార్గమన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో నేడు గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా గత ప్రభుత్వ వైఫల్యాలే కారణమన్నారు. ప్రధానంగా సీఎంఓ కేంద్రంగా పెద్ద ఎత్తున గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన బ్యూరోక్రాట్స్ విషయంలో భారీ కుంభకోణం జరిగిందన్నారు. గంజాయి మారక ద్రవ్యాలు అదుపు చేయటంలో ఏనాడు ఏ శాఖ పని చేయలేదన్నారు. సెబ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి జరిగిందన్నారు. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం గంజాయి మత్తు పదార్థాల విషయంలో పూర్తి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయాలని, హతురాలు చెల్లెలకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. తలదించుకునేటటువంటి వ్యవహారం. ఎందుకంటే ఈపురుపాలెం అనేది చాలా పెద్ద గ్రామం, 30,000 జనాభా. పట్టపగలు గంజాయి తీసుకున్నటువంటి యంగ్స్టర్స్ ఒక 3 రేప్ చేసి అతి క్రూయల్గా కొట్టి చంపటం జరిగింది. నాకు తెలిసి ఇది భారతదేశంలో చాలా తక్కువ చోట్ల మనం వింటూ ఉంటాం. రేరుగా బీహారు, ఉత్తరప్రదేశ్లో జరుగుతాయని, లేదంటే చట్టబద్ధమైనటువంటి పాలన లేనటువంటి ఆఫ్రికా దేశాల్లో ఇలాంటి తీవ్రవాదులు తీసుకెళ్లి సామాన్య ప్రజల్ని హింసించి చంపేస్తారనేది, ముఖ్యంగా మహిళల్ని భారతదేశంలో చాలా తక్కువగా వింటాం. అలాంటి సంఘటన మా ప్రాంతంలో, మన ఆంధ్రప్రదేశ్లో జరగటం చాలా మనందరం కూడా సిగ్గుపడాల్సినటువంటి అంశం. బాధపడటం కాదు, దీన్ని ఇదే చివరి ఘట్టంగా ముగిసిపోవాలంటే ఖచ్చితంగా దీని మీద ఏం చేయాలనేది మీద ఖచ్చితంగా ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచించాలి. ఈ స్థితి రావడానికి ఒకరోజు చాలదు. ఆల్ ఆఫ్ సడన్ గంజాయి సేవించి 3 యువకులు వెళ్ళి పట్టపగలు 6:30-7 గంటల ప్రాంతంలో రేప్ చేసి మర్డర్ చేయరు. సమాజం ఈ స్థితి మారటానికి చాలా రోజులు, చాలా నెలలు, చాలా సంవత్సరాలు సమయం పడుతుంది. దీని అంతటికీ
కొత్తగా 4 రోజుల క్రితం వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని నేను నిందించడం సమంజసం కాదు. కానీ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి గారు, అలానే ఎవరైతే డిప్యూటీ సీఎం కొత్తగా ఎలక్ట్ అయ్యి బాధ్యతలు వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలానే ఒక మహిళగా బాధ్యతలు స్వీకరించినటువంటి హోంమంత్రి అనిత గారు, వీళ్ళు ముగ్గురు సీరియస్గా ఆలోచించండి. మీరు గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంఓ కేంద్రంగా పెద్ద ఎత్తున ఈ బ్యూరోక్రాట్స్ విషయంలో అవినీతి జరిగింది అనేది చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, అలానే డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు, వీళ్ళ బదిలీల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, కోట్ల రూపాయల చేతులు మారినాయి అని చెప్పి ఇష్టం లేకపోయినా బలవంతాన కప్పం కట్టిన వచ్చినటువంటి పరిస్థితి దాఖలాలని చెప్పి చాలా మీడియా కథనాలు వచ్చినాయి. చాలా క్రింది స్థాయిలో కూడా సమాజంలో చర్చించుకున్నటువంటి విషయం. దయచేసి మీరు గతంలో ఏం జరిగిందనేది ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వెరిఫై చేసి అలాంటి అధికారులు ఎవరున్నారు, అలానే మీరు కూడా అలాంటి పరిస్థితి కాకుండా ఏదైతే ఒక ప్రొసీజర్ ఉంటుందో, ఏదైతే ఒక ప్రతిభ ఆధారితంగా ఒక క్రైటీరియా మీరు పెట్టుకుంటారో ఆ విచక్షణ అధికారం మీకు ఉంటుంది. దాన్ని ఎవడు కాదనలేడు. అత్యంత నీతి నియమాలకు కట్టుబడి 5 సంవత్సరాలు మీరు వాళ్ళ బదిలీల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలనేది ఈ సమస్యకి మొదటి అడుగు మూలం అక్కడే ఉంటుందనేది. అలానే రెండోది ఖచ్చితంగా ఈ సెబ్ని రద్దు చేయాలి. ఏదైతే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ అమ్ముకోవటానికి, శాండ్ అమ్ముకోవటానికి కాపలా కాశారు తప్పితే ఈ సెబ్కు సంబంధించినటువంటి ఈ అధికారులు ఏదైతే గతంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఎక్సైజ్ అంటే ఆదాయము, ప్రొహిబిషన్ అంటే మద్య నిషేధం, ఈ రెండూ ఉన్నాయి. ఇది వాస్తవంగా ఆ డిపార్ట్మెంట్కి చాలా సెన్సిటివ్నెస్. ఒక పక్కన ఇలా ఇలిస్ట్రేట్ లిక్కర్ ఏదైతే ఉందో, ఇప్పుడు తమిళనాడులో జరిగినటువంటి సారాకు సంబంధించినటువంటి ఉదంతం, అలాంటి నిరోధించడంతో పాటు గంజాయి, మారక ద్రవ్యాలను నిరోధించడం. దీంట్లో ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఒక వ్యక్తికి సబ్ డైరెక్టరు, ఎక్కడైతే ఈ ఆదాయాలు ఉంటాయో ఆ సంబంధిత కలెక్టర్లు, ఎస్పీలు, కొన్నిసార్లు కలెక్టర్లకు కూడా ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చి చట్టబద్ధమైనటువంటి విధిని వాళ్ళు నిర్వహించేదానికి లేకుండా ఈ 5 సంవత్సరాలు వాళ్ళు కుక్క కాపలా కాశారు అక్రమ కార్యకలాపాలకి ఈ సెబ్ అధికారులు. మీరు చూసుకోండి, ఈ సెబ్లో పనిచేసినటువంటి క్రింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఏ ఒక్క అధికారి మీద ఏసీబీ కేసు లేదు. అంటే మీరు ఉన్నది కేవలం. వేటపాలెం మండలం రామాపురంలో విషాదం చోటు చేసుకుంది. తీరంలో స్నానం చేస్తూ ఉండగా అలల తాకిడికి 2 యువకులు నీటిలో కొట్టుకుపోతూ ఉండగా గమనించిన తోటి స్నేహితులు ఇరువురిని రక్షించి హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలో 2 యువకులు మృతి చెందారు. వేటపాలెం మండలం రామాపురంలో విషాదం చోటు చేసుకుంది. తీరంలో స్నానం చేస్తూ ఉండగా అలల తాకిడికి 2 యువకులు నీటిలో కొట్టుకుపోతుండగా గమనించిన తోటి స్నేహితులు ఇరువురిని రక్షించి హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే 2 యువకులు మృతి చెందారు. మృతులు గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన బాలసాయి, బాలనాగేశ్వరరావు తోటి స్నేహితులని తెలిపారు. మంగళగిరికి చెందిన 10 మంది యువకులు రామాపురం బీచ్ కు సరదాగా గడిపేందుకు వచ్చారు. తీరంలో నీట మునిగి 2 యువకులు మృతి చెందడంతో తోటి స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మొత్తం కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి కోసం 24 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు తెలిపాయి. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. కాగా శనివారం నాడు శ్రీవారిని 74,467 మంది దర్శించుకోగా 40,500 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శనివారం హుండీ ఆదాయం 3.77 కోట్లు వచ్చిందని ఆలయ వర్గాలు తెలిపాయి. డయేరియా వ్యాధి నిర్మూలనపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ డయేరియా వ్యాధి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
డయేరియా వ్యాధి వ్యాప్తిని బాపట్ల జిల్లాలో పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు. డయేరియా వ్యాధి నిర్మూలనపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డయేరియా వ్యాధి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాష మాట్లాడుతూ ముందస్తు జాగ్రత్త చర్యలతోనే డయేరియా వ్యాధి వ్యాప్తిని అరికట్టగలమని తెలిపారు. కలుషిత నీరు తాగకుండా ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. ప్రజలకు సరఫరా చేసిన త్రాగునీటిని అధికారులు తప్పనిసరిగా పరీక్షించాలని ఆయన ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు తాగునీటి నమూనాను పరీక్షలకు పంపాలన్నారు. అధికారులు నిర్లక్ష్యం చేయరాదని ఆదేశించారు. జూలై 1వ తేదీ నుండి ఆగస్టు నెల చివరి వరకు డయేరియా వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేపట్టాలన్నారు. ఇంటింటా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆరోగ్యంపై ఆరోగ్య కార్యకర్తలు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. మురికి నీటి కుంటలు, కాల్వల్ని శుభ్రపరచాలని ఆదేశించారు. పాఠశాలలో క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. 5 ఏళ్లలోపు చిన్నారుల్లో డయేరియా వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా జింక్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు. చేతులు పరిశుభ్రపరచుకోవడంపై పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు అవగాహన కల్పించాలని తెలిపారు. శాంపుల్ టెస్ట్ చేయించండి అన్ని స్కూళ్ళలో కూడా. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇది ఆరో కదా ఎందుకు చేయాలి అవన్నీ కాదు. యూ జస్ట్ వెరిఫై ర్యాండమ్లీ ఆరో సంబంధించి అవి కూడా ప్రాపర్గా ఉందా, ఏదైనా దాంట్లో కన్సర్వేషన్ ఉందా ఒకసారి చెక్ చేయించండి. సపోజ్ అన్ని స్కూళ్ళలో డిఓ గారు ఉన్నారా, ఇది మీరు ప్రాపర్గా ఆర్డర్స్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని క్లీనింగ్ ఆఫ్ హ్యాండ్స్ ఎలా అర్థమైందా. ప్రతి దాంట్లో స్కూళ్ళల్లో మనం ఆ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసి నేర్పిస్తాం. ఎప్పుడెప్పుడు ఎన్నిసార్లు రోజు వాష్ చేసుకోవాలి, ఎలా వాష్ చేసుకోవాలి, అది జస్ట్ ఒక వాటర్ కింద పెట్టడం కాకుండా ఎలా చేయాలి. కరోనా టైంలో మీరు చేశారు కదా. సో దిస్ థింగ్ వాష్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది. అది ఐ థింక్ మీకు ఐడియా ఉండట్లేదు. సో ఒక వారానికో 10 డేస్కో ఒకసారి అది ఎలా చేయాలి ఏంటి అని బ్యాచెస్గా గ్రూప్స్గా తయారు చేసి నేర్పించాలి. దెన్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్. అది ఎలా చేస్తున్నారో అబ్జర్వ్ చేయాలి. బట్ ఇది రొటీన్ హ్యాబిట్స్. మనం అట్ ఏ టైం మనం చేంజ్ చేయలేము. బట్ నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. పేరుకు వర్షాకాలమే కానీ ఎండలు మండిపోతున్నాయి. జూన్ నెల ముగుస్తున్నా వాన జాడే కనిపించట్లేదు. ఈ తరుణంలో వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం, సోమవారం మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఏపీలో పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఐఎండీ పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వార్తలు నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ఆర్కన్సస్ రాష్ట్రంలో ఫ్లోరిడ్స్ మాడ్ బచర్ మాంసం దుకాణం బయట శుక్రవారం ఒక ఉన్మాది విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 3 మరణించగా మరో 10 మంది, 2 భద్రతా సిబ్బందికి కూడా గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని ట్రావిస్ యూజిన్ పోసే పోలీసులు అరెస్ట్ చేశారు. 18వ లోక్సభ తొలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 24 ఉదయం 11 గంటలకు లోక్సభ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత ప్రమాణ స్వీకారం చేస్తారు. మొదట ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన కేబినెట్ మంత్రుల చేత ప్రోటెం స్పీకర్ భర్తృహరి మెహతా ప్రమాణం చేస్తారు. అనంతరం కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణం చేస్తారు. ప్రధాని మోదీ తర్వాత రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తర్వాత మంత్రి మండలిలో ఇతర సభ్యులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధాని మోదీ కేబినెట్ లో ఉన్న మంత్రుల్లో 58 మంది లోక్సభ సభ్యులున్నారు. కేంద్ర మంత్రి మండలిలో 13 మంది సభ్యులు, రాజ్యసభ ఎంపీలు, 1 మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు ఏ సభలో సభ్యులు లేరు. లోక్సభ ఎన్నికల్లో లుధియానా నుంచి బీజేపీ టికెట్ పై పోటీ చేసిన బిట్టు ఓడిపోయారు. ప్రధాని మోదీ, ఆయన మంత్రుల తర్వాత ఆంగ్ల అక్షరమాల ప్రకారం రాష్ట్రాల వారీగా ఎంపీలతో ప్రమాణం చేస్తారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో 0 అవర్ ప్రశ్నోత్తరాల సమయం ఉండదు. ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ వచ్చింది. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నెలలోగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందజేస్తామని రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న ఉచిత బస్సు సౌకర్యంపై పూర్తి స్థాయిలో రివ్యూ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ పథకం అమల్లో ఎదురయ్యే సమస్యలపై పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నట్టు వివరించారు. తాము తీసుకున్న నిర్ణయం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మహిళలకు ఉపయోగపడేలా ఉంటుందన్నారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. రానున్న 5 ఏళ్లు మహిళామణులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. కాగా సచివాలయం 4వ బ్లాక్ లో ఉన్న ఛాంబర్ లో రామ్ ప్రసాద్ రెడ్డి రవాణా, క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ అయిన మారుతి సుజుకి మరో మోడల్ మార్కెట్ కు పరిచయం చేసింది. ఫ్రాంక్స్ వెలోసిటీ ఎడిషన్ గా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేక ఎడిషన్ గా విడుదల చేసిన ఈ కారు ప్రారంభ ధర 7.29 లక్షలు. 1.0 లీటర్ టర్బో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో రూపొందించింది. 9 అంగుళాల టచ్ స్క్రీన్, స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. సొంత గడ్డపై అదరగొడుతున్న భారత మహిళల జట్టు 3వ వన్డేలో దక్షిణాఫ్రికాను స్వల్ప స్కోర్కే కట్టడి చేసింది. దీప్తి శర్మ, అరుంధతి రెడ్డిల విజృంభణతో పర్యాటక జట్టు బ్యాటర్లు చేతులెత్తేశారైతే ఓపెనర్లు లారా వోల్వర్డ్, తజ్మిన్ బ్రిడ్స్ లు మాత్రమే రాణించారు. మిడిల్ ఆర్డర్ విఫలమైన చోట టైలెండర్లు అసమానంగా పోరాడారు. నడినే డెక్లర్క్, మైకిడి రిడ్డర్లు టీమిండియా బౌలర్లను విసిగించారు. వీళ్ళిద్దరూ నిలబడ్డంతో సఫారీ జట్టు నిర్ణీత ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 215 రన్స్ కొట్టింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల ఈపురుపాలెం యువతి అత్యాచారం హత్య కేసును 48 గంటల్లోపు ఛేదించిన పోలీసులు. కేసుకు సంబంధించిన 3 నిందితులు అరెస్ట్. కేసు వివరాలు మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కర్నూలు జిల్లా కలెక్టర్ గా బదిలీ. జిల్లాకు కలెక్టర్ గా పూర్తి బాధ్యతలతో కూడిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. చీరాల పట్టణంలోని సంఘం థియేటర్ వద్ద పట్టపగలు హత్య. 2 వ్యాపారుల మధ్య చిన్నపాటి వివాదం కాస్త ఘర్షణగా మారి హత్యకు దారితీసిన వైనం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.